ఎప్పుడు విన్నా సరే మనస్సు బరువెక్కుతుంది, గుండె సంతోషంతో నిండిపోతుంది. ఓ నలుగురు స్నేహితులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతూనే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఇదే హోటల్లో జనవరి 1 రోజు కలుసుకుందామని అనుకుంటారు. అయితే ఆ రోజు ఎవరైతే ఆలస్యంగా వస్తారో వాళ్ళే అందరి బిల్లు కట్టాలని ఒప్పందం చేసుకుంటారు. 40 ఏళ్ల తర్వాత ఆ హోటల్ 5 స్టార్ హోటల్ అవుతుంది. మొదటిగా హరీష్ ఆ హోటల్ చేరుకుంటాడు. ఆ తర్వాత సెకండ్ ఫ్రెండ్ సంతోష్ వస్తాడు. ఇద్దరు వాళ్ళ జీవిత విశేషాలు మాట్లాడుకుంటూ ఉండగానే మూడో ఫ్రెండ్ కూడా వస్తాడు. ఇక నాలుగో ఫ్రెండ్ ప్రవీణ్ మాత్రం రాలేదు. అందరూ ఎదురు చూసి అయితే ఈ బిల్లు ప్రవీణే కడతాడనమాట అనుకుంటూ ఆలస్యం అవడంతో ముగ్గురు డిన్నర్ స్టార్ట్ చేస్తారు. డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా ప్రవీణ్ రాకపోయేసరికి ఇక మూడవ ఫ్రెండ్ బిల్ కడదామని అనుకుంటూ ఉంటే వెయిటర్, సార్ మీ బిల్ ఎప్పుడో పే చేశారు, అది ప్రవీణ్ గారు చేశారు అన్నట్టు. అరే ప్రవీణ్ ని మిస్ అయ్యామే అని భారంగా ముగ్గురు హోటల్ బయటకు వస్తారు. బయటికి రాగానే ఒక లగ్జరీ కారు వాళ్ళ ముందు ఆగుతుంది. ఒక యువకుడు కారులోంచి దిగి ముగ్గురు స్నేహితులకు చేతులు జోడించి నమస్తే అంకుల్ అని పలకరిస్తాడు. మీరు ఎదురు చూస్తున్న ప్రవీణ్ మా నాన్నగారే. టీచర్ గా పనిచేశారు, నన్ను IAS ఆఫీసర్ లా తయారు చేశారు. అయితే మా నాన్న ఒక నెల రోజుల ముందే చనిపోయారు. చనిపోయే ముందు మీ గురించి చెప్పి మీ పార్టీ అయిపోయిన తర్వాత వెళ్ళి బిల్లు కట్టమన్నాడు. స్నేహితులందరి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అప్పుడు అనుకున్నారు, మనం 40 ఏళ్ల తర్వాత కలవాలనుకుని తప్పు చేశాము, 40 రోజుల్లోనే కలిసి ఉండొచ్చు కదా అని. ఏమో ఎవరికి తెలుసు, బ్రతికున్నప్పుడే కలవాలని అనుకునే వాళ్ళు మీ జీవితంలో కూడా ఎంతో మంది ఉంటారు. వెళ్ళి కలవండి. మీరేమంటారు? కాలం పంతం పట్టి నిన్ను వేధిస్తుంటే